అంతమైనప్పుడే సమానత్వం సిద్ధిస్తుందని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ బి విజయ్ భాస్కర్ పేర్కొన్నారు. అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆంధ్రప్రదేశ్ విద్యావంతుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు శ్రీహర్షిని డిగ్రీ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. క్విజ్ ఫార్మసీ కళాశాల అధ్యాపకురాలు డాక్టర్ రేవతి అధ్యక్షత వహించగా ఆర్జేడి విజయభాస్కర్, సింగరాయకొండ పిఎన్సిఏ విద్యా సంస్థల కరస్పాండెంట్ డాక్టర్ గీతారాణి, శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ శాంతకుమారి, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీదేవి, దంత వైద్యులు డాక్టర్ సింగ్, శ్రీ నాగార్జున విద్యా సంస్థల సెక్రటరీ వి వసంతలక్ష్మి, బిఏ&కేఆర్ విద్యా సంస్థల సెక్రటరీ బూచి అంజమ్మ, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యురాలు డాక్టర్ కె అనిలా కుమారి, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి రవి, శ్రీహర్షిని విద్యా సంస్థల డీన్ దాడి ఆంజనేయులు, అసోసియేషన్ గౌరవ కార్యదర్శి ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ టిఎస్ఎస్ సింగ్ తదితరులు మహిళా సాధికారత గురించి ప్రసంగించారు. కార్యక్రమానికి సంచాలకులుగా లెక్చరర్స్ అసోసియేషన్ ప్రతినిధులు సాల్మన్ నల్లగట్ల, జాన్ సామ్యుయల్, ఏ బ్రహ్మయ్య, సాయి రాజేష్, రిచర్డ్స్, డాక్టర్ నోకుతోటి రవికుమార్ తదితరులు వ్యవహరించగా వివిధ రంగాలకు చెందిన 30 మందికి పైగా మహిళలను ఘనంగా సత్కరించారు. తోడబుట్టిన రుణము తీర్చుకుంటనే చెల్లెమ్మా. పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై ఆక్షలు ఎన్నో, చూసేదానివి చూడొద్దంటారు, నవ్వే చోట నవ్వద్దంటారు. పెద్ద మనిషి వై పూసిన నుండే ఆడపిల్లపై ఆక్షలు ఎన్నో, చూసేదాని. కానీ ఒక మహిళ తాను మహిళలాగా తన నిర్ణయాలు తాను తీసుకోవాలి, మనిషిలాగా తీసుకోవాలి. మీరు చాలా మంది పిల్లలు, కాలేజీ పిల్లల వాళ్ళు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మీరు సినిమాలో చూస్తారు కదా, ఒక సినిమాని ఎలా చూడాలో కూడా తెలియాలి. ఒక్కొక్క సినిమాలో చాలా మంచి విషయాలు ఉంటాయి. ఒకసారి నేను మా అమ్మాయి బాహుబలి సినిమాకి వెళ్ళాను. ఫస్ట్ బాహుబలి 1 సినిమాకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అడిగాను, అమ్మాయి ఏం గమనించాలో ఈ సినిమాలో అడిగాను. ఏం గమనించాలో అని అంటే పెద్ద పెద్ద జలపాతాలు ఉంటాయి, పెద్ద పెద్ద యుద్ధాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, పాటలు ఉంటాయి అని చెప్పి. నేను లాభం లేదా, మళ్ళీ అందరూ తెల్లారి మళ్ళీ తీసుకెళ్ళి 2 రోజులు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ చూపించి మళ్ళీ తీసుకొచ్చిన ఇప్పుడే గమనించాలో చెప్పాలి, జాగ్రత్తగా చూశాను అంటే మళ్ళీ సేమ్ ఆన్సర్ చెప్పి నేను చెప్పాను. అమ్మా ఈ సినిమాలో బాహుబలి 1లో 4 మహిళలు ఉంటారు. ఒకళ్ళు రాజమాత, ఒక శివగామిదేవి. ఆమె చూడండి, ఆమె నిర్ణయం ఆమె తీసుకునేది తప్ప భర్త పక్కనే ఉంటాడు, కానీ ఆమె నిర్ణయం ఆమె తీసుకునేది తప్ప ఇంకెప్పుడు మాట. అక్కడ ఒక పులో లేకుండా ఒక పెద్ద అనుష్కం దేవసేన, ఆమె కూడా అంతే, ఎవ్వరు మాట లేదు. మీరు ఎన్నాళ్ళైనా ఇలా బందీగా ఉంటారు, వీడిని చంపే తీసుకెళ్ళాలంటే తన నిర్ణయం. మీకంటూ చోటు ఒకటి ఉంటుంది. ప్రశాంతత యొక్క శబ్దం ఒకటే వినిపిస్తుంది. మీకు ప్రశాంతతను ఇచ్చే చోటు మరియు మీ తాజ్. వాహ్ తాజ్. ఏపీఎల్టీ విద్యావంతుల ఐక్యవేదిక సంయుక్తంగా నిర్వహించిన ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో ప్రైవేట్ కాలేజీలో పనిచేసే అందరూ లెక్చరర్స్ని కూడా ఈ విధంగా సన్మానించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపిన ఏపీఎల్టీ వారికి నా అభినందనలు. అలాగే స్త్రీలు ఏ రంగంలోనూ తీసిపోకుండా అన్నిట్లో కూడా ముందంజతో వెళ్తున్న అందరికీ నా కంగ్రాచులేషన్స్. మేమందరం కూడా స్త్రీలైనందుకు చాలా గర్విస్తూ ఉన్నాం. మరొకసారి వీళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేమందరం ఈరోజు ఇక్కడ ఏపీఎల్టీ ఆధ్వర్యంలో వారు మమ్మల్ని ఆహ్వానించి ఈరోజు మాకు ఇక్కడ మమ్మల్ని అందరినీ గుర్తించి సన్మానించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా ఇప్పటిదాకా మేమందరం జరుపుకున్నాము. ఇక్కడ స్త్రీలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలి,
ఇప్పుడు అన్నిట్లో స్వేచ్ఛా స్వతంత్రాలతో పాటు స్త్రీలు అన్నిట్లో ముందుండాలని ఇక్కడ వీరందరూ మా అందరికీ ఇట్లా సన్మానించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉందండి. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉండాలని ఏపీఎల్టీ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జనం జగన్ కలిస్తే ప్రభంజనమేనని మరోసారి